ఇలాగానే పొడి చేసి పెట్టుకుంటే లంచ్ బాక్సుల్లోకి హెల్తీగా మంచి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు ఈజీగా బాక్స్ రెడీ చేసుకోవచ్చు. పొడి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. హెల్తీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి లంచ్ బాక్సులు కట్టాలంటే అప్పటికప్పుడు ఈజీగా చేయొచ్చు అనమాట. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి రెండు స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కొబ్బరి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి నువ్వులండి. నువ్వులు వచ్చేసి 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలా. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, 4 స్పూన్లు వేసుకోవాలి. హెల్తీ అండి. ఇదే నువ్వుల పొడి అంటారు దీన్ని. నువ్వులు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం ఇంగువ, హెల్తీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంగువ, కొంచెం కల్లుప్పు లేకపోతే మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా పొడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలా. ఇంకా మిక్సీ పొడి చేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు రైస్లోకి. ఇప్పుడైతే నేను రైస్ అయితే చూపిస్తున్నాను. కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు ఉంటాయి కదా, మిక్స్డ్ అయితే వేసేసాను. వేరుశనగపప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్నాను. ఇంకా రైస్ వేసేసాను. ఉడికించిన రైస్ తీసుకోవచ్చు, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ తినాలనుకుంటే అప్పటికప్పుడు అన్నం రైస్ మిగిలిపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇవి రైస్ వేసేసి మనం చేసుకున్న పొడి అయితే వేసేయండి. పొడి వేసేసి సాల్ట్ చాలకపోతే చూసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. హెల్తీ కూడా, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చింది. హెల్తీ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.